ఆ 7 స్థానాల్లో బిగ్ ఫైట్. తమిళనాట డిఎంకే బీజేపీ హోరాహోరీ. కోయంబత్తూరులో అన్నామలైకి మొగ్గు. తమిళసై తదితరులకు ఛాన్స్. డిఎంకే నేత ఏ రాజా ఎదురీత. నీలగిరీస్ బరిలో వీరప్పన్ కుమార్తె అంటూ ఇక్కడ వార్తను చూడొచ్చు. కోయంబత్తూరు విషయానికి వస్తే బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శాఖలను కూడా ఏర్పాటు చేయిస్తాను అని హామీ ఇచ్చారు. ఎలాంటి హామీలు చూడండి. ఒకటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి శాఖ, ఇంకొకటి డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి సంబంధించిన శాఖ ఏర్పాటు చేస్తామని. అంటే యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక హామీలు ఇచ్చారు. అలాగే ఐఐఎం కూడా దివంగత సీఎం కె కామరాజ్ పేరిట 24 గంటలు మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ పార్టీ తరపున సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు 1999లో. తర్వాత డిఎంకే మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం గెలుస్తూ వచ్చాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి నాగరాజన్ నెగ్గారు. అయితే గత 2 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ 2వ స్థానంలో ఉండటం విశేషం. ఓకే, ఈసారి పక్కాగా అన్నామలైకి మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ కూడా తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. డిఎంకే నుంచి పి రాజకుమార్, అలాగే అన్నా డిఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. ఇక ఏ రాజా 2G స్కామ్ నిందితుడైనటువంటి ఏ రాజా విషయానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డిఎంకే నేత ఏ రాజా ఇక్కడ బలమైన నేత. 2009-2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షలు అంటే 54.2% ఓట్లను సాధించుకున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2G కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత 2 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్యశాఖ మంత్రి ఎల్ మురుగన్ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదు అన్నది విశ్లేషకుల అంచనా. ఇక కృష్ణగిరి విషయానికి వస్తే ఒకప్పుడు 3 రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి ఎన్టీకే పార్టీ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె గోపీనాథ్, అన్నా డిఎంకే నుంచి వి జయప్రకాష్, బీజేపీ నుంచి సి నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరపున ఏ చల్లకుమార్ ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయి నడిచింది. తర్వాత ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీని మార్చటం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. చూడాలి ఏమవుద్ది. ఇక తేనికి సంబంధించి వస్తే జయలలిత తర్వాత అన్నా డిఎంకేకి సారథి కావాలన్న శశికళ కళ కూడా నెరవేరలేకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఆయన అమ్మా మొక్కల్ మున్నేట్ర కగజం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటూ ఉన్నారు. వీరిద్దరికీ కూడా బీజేపీ మద్దతు ఇస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి రవీంద్రనాథ్ పన్నీర్ సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్కు మరింత కలిసి వస్తుందని భావిస్తూ ఉన్నారు. చూడాలి. ఇక ఓ పన్నీర్ సెల్వంకి సంబంధించి రామనాథపురం నియోజకవర్గం ఏకంగా 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా, అంటే 2 సార్లు జయలలిత న్యాయ సమస్యలో చిక్కినప్పుడు, 3వసారి ఆమె మరణానంతరం పనిచేసినటువంటి ఓ పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె నవాన్ ఖనీ ఓపీఎస్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్స్యకారుల సమస్య ఇక్కడ ప్రధాన అంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండటం ఓపీఎస్కు మరింత కలిసి వస్తుందని భావిస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన 2 విషయాలు ఇక్కడ. తూత్తుకుడి నుంచి త్రిముఖ పోటీ నెలకొంది. డిఎంకే తరపున సిట్టింగ్ ఎంపీ దివంగత సీఎం కరుణానిధి కూతురు
సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి గారు మరోసారి ఇక్కడ బరిలోకి దిగుతూ ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్ శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3,47,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత, పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డిఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గరవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసి వస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నుంచి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు బీజేపీ తరఫున. బీజేపీ నేతగానే కాక డాక్టర్గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండటం ఆమెకు మరింత కలిసి వచ్చే అంశంగా ఇక్కడ పేర్కొంటున్నారు. 2019లో ఇక్కడ డిఎంకే తరపున తమిళాచి తంగపాడియన్ 2,62,000 ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాడియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డిఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొన్నది అనేది తమిళనాట ఉన్నటువంటి బిగ్ ఫైట్కి సంబంధించి ఒక విశ్లేషణ ఈ పత్రికలో